రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు నిర్వహించాయి. మహనీయుని సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలంటూ నేతలు పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి సభాపతి గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. విద్య ద్వారానే పరివర్తన సాధ్యమని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ మహాపరినిర్వాణ దివస్ కార్యక్రమానికి హాజరై అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు మాత్రమే కాకుండా దేశ ప్రజల అందరి సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని అమలు చేయటం కోసమే మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా, ప్లానింగ్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మా మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి విద్య ద్వారా మాత్రమే మనం పరివర్తన తీసుకొని రాగలం అనేటువంటి ఆలోచనతో సంపూర్ణంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఖర్చు పెట్టినంత ధనాన్ని విద్య కోసం వినియోగించాలని ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అయినా ఈ సంవత్సరమే మొదలు పెట్టాలని మేము లెక్కేస్తే దానికి అవసరం అయితే 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వాటి మీద ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టి ముందుకు పోతాం. అంబేద్కర్ వర్ధంతి వేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాటం చేసిన ఆయన కీర్తి అజరామరమన్నారు. అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే గత ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కోదండరాం పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు. నేటి యువత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఆయన మనకు అందించిన స్ఫూర్తి మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి. ఈ దేశాన్ని గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించుకోవచ్చు, మంచిగా చదువుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి వారు ప్రూవ్ చేయడం జరిగింది. ఒక ముద్దు చూపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో రాజ్యాంగంలో రావడం జరిగింది. వారు ఒక రోల్ మోడల్ గా యువకులందరూ కూడా ఏది కావాలో అది సాధించుకోవాలని చెప్పి అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు అంబేద్కర్ పూనుకున్నాడు. కులమతాలకు అతీతంగా మనుషులు సమానంగా జీవించే అవకాశం రావాలి. అట్లాంటి మార్పు వచ్చిన రోజు భారతదేశం నిజంగా ఒక ప్రజాస్వామిక దేశంగా ఎదగగలుగుతుందని ఆయన కలగన్నాడు. ఆలోచన ప్రకారమే భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించాడు. ఆ రాజ్యాంగమే ఇవాళ ఒక నవ్య భారత నిర్మాణానికి ప్రాతిపదిక. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఖమ్మం తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మాల మహానాడు నాయకులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.